అందరికీ నమస్కారం. 2 రోజుల క్రితం అనుకుంటా బొగ్గుల శ్రీనివాస్ అలియాస్ ఎల్లా శ్రీనివాస్ అతను పవన్ కళ్యాణ్ హఠావో ఎలక్షన్స్ బచావో సమేత ఒక బుక్ రాశాడు. ఎన్నికల బచావో సమేత అంటే అతను పవన్ కళ్యాణ్ని భయంకర విమర్శిస్తూ రాసిన బుక్ అది. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. సేల్స్ కూడా భయంకరంగా నడిచాయి. ఇప్పుడు అతను చంపేశారు. ఆయన వెనక అంటే చంపిన వాళ్ళు వెనక పవన్ కళ్యాణ్ చెప్పేసి నానా హడావుడి చేశారు. సరే, నాకు తెలిసిన జర్నలిస్ట్ మిత్రులు కూడా ఆయన గురించి చాలా పాజిటివ్గా పెడుతుంటే సరే వెయిట్ చేద్దామని ఆగి దానికి ఖమ్మం జిల్లా పోలీసులు నిజాలేంటో చెప్పారు. మేక వేణుమాధవరెడ్డి, కోటేశ్వరరావు, అబ్దుల్ అలీ మొత్తం 4. ఇతను బొగ్గుల బీబీక్యూ అని చెప్పేసి ఇతనికి ఒకటి ఉందట. దానికి జిఎస్టీ లైసెన్స్ ఏదో ఉందట. వాస్తవానికి ఇతనిదేమో నంద్యాల జిల్లా నందికొట్కూరు దగ్గర, తర్వాత నక్క వేణుమాధవరెడ్డిది వచ్చే సత్తెనపల్లి దగ్గర. వీళ్ళిద్దరూ సిల్వర్ జూబ్లీ కాలేజ్ అని ఉంటుంది కర్నూలులో, బాగా ఫేమస్ అది. అందులో చదువుకున్నారు. అప్పుడు పరిచయం అట. కానీ మళ్ళీ రీసెంట్ టైమ్స్లో ఎప్పుడు మొన్న మధ్య కలిశారంట. కలిసినప్పుడు ఏమేం చేస్తున్నావు ఏంటన్నప్పుడు ఇక ఆల్రెడీ ఈ మధుసూదన్ రెడ్డికి మేక అది వాళ్ళ ఇంటి పేరు, ఆ మేక అన్న పేరు సమేత ఒక బిజినెస్ ఏదో ఉంది. ఇన్వాయిస్లు నీది బొగ్గుల బీబీక్యూ ఉంది కదా, దానికి దీనికి లింకప్ చేసేసి నేను కొన్ని ఇన్వాయిస్లు రెడీ చేద్దాం, మనకి డబ్బులు వస్తాయి అంటే ఫేక్ ఇన్వాయిస్లు డబ్బులు వస్తాయి, దానికి హ్యాపీగా ఉందని అన్నారట. దాని బొగ్గుల శ్రీనివాస్ కూడా ఓకే అన్నాడట. అయితే కండిషన్ పెట్టాడు, దీనిలో వచ్చే దానిలో నాకు సగం షేర్ ఇవ్వాలని అన్నాడట. సరే అన్నాడట. అలా ఇన్వాయిస్ క్రియేట్ చేశారు. డబ్బులు వాళ్ళకి 90 లక్షలు వచ్చాయి. 90 లక్షలు ప్రాఫిట్ అన్నట్టు, మొత్తం ఫేక్ ఇన్వాయిస్ 90 లక్షలు వచ్చాయి. ఇక నాకు డబ్బులు ఇవ్వనంటే అతను 15 లక్షలు ఇచ్చాడంట. ఇక అనుకున్నప్పుడు ఇంకా 30 లక్షలు రావాలి, ఇవ్వలేదు. ఈలోపు జిఎస్టీ అధికారం మొత్తం క్రాస్ చెక్ చేస్తే ఇవన్నీ ఫేక్ ఇన్వాయిస్లు అని చెప్పి తెలిసిన తర్వాత ఈ బొగ్గుల బీబీక్యూకి సంబంధించిన జిఎస్టీ లైసెన్స్ రద్దు చేశారు. అండ్ శ్రీనివాస్కి ఆ మేక వేణుమాధవరెడ్డి అందరూ నోటీసులు వచ్చాయి. ఇక దాంతో బొగ్గుల శ్రీనివాస్ ఉండేసి అయితే నా లైసెన్స్ రెన్యువల్ చేయొచ్చు జిఎస్టీది, అయితే నాకు రావాల్సిన డబ్బులు ఏదంటే, ఒరే బాబు నీకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వడం బెటరు, 30 లక్షలే, అది లైసెన్స్ రెన్యువల్ చేయండి, ₹1 పైన అయితే నేను మొత్తం జరిమానా కట్టాలి, నా వల్ల అయితే కాదంటే సరే అతని ఇష్యూస్ నడుస్తుంది. ఇక అతను ఏమనుకున్నాడు, మేక వేణుమాధవరెడ్డి అదంతా కాదు, వీడిని చంపేస్తే ఆ లైసెన్స్ పునరుద్ధరించాల్సిన అవసరం లేదు, వీడి డబ్బులు అవసరం లేదు అనుకొని ఇక మొన్న 14వ తారీఖున పక్కా ప్లాన్ వేసుకొని నీకు ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తా దా వెళ్దామని చెప్పేసి అతను తీసుకుని వెళ్ళారు. కారులో మేక వేణుమాధవరెడ్డి, బొగ్గుల శ్రీనివాసు, కోటేశ్వరరావు మందేశారు. అనుకున్నట్టుగానే అవతల కోటేశ్వరరావు అండ్ ఇతనెవరు వేణుమాధవరెడ్డి తక్కువ తాగారు, శ్రీనివాస్ ఎక్కువ తాపించారు. ఇక తాగినిధిలో ఇక అన్కాన్షియస్కి వెళ్ళినప్పుడు ఘోరంగా కొట్టారు. ఇక అప్పుడు పక్క ప్లాన్ ప్రకారం మధ్యలో అబ్దుల్ అలీ కూడా ఇద్దరు కూడా ఎంటర్ అయ్యారు. హస్మత్ అలీ సమ్ ఆ పేర్లు నేను సింపుల్ గుర్తుంచుకున్నా, ఒకళ్ళు అబ్దుల్ ఒకళ్ళు అలీ, రైట్. వాళ్ళు కూడా కారు ఎక్కారు. ఇక ఏం చేస్తారు, నగరికెళ్ళి దాటిన తర్వాత కారుని లెఫ్ట్ టర్న్ కొట్టి అటు జనగాం సైడ్ కొట్టారు. అలా వెళ్తున్న మూమెంట్లో ఈ పాలేరు రిజర్వాయర్ ఉంది, అక్కడికి కారు యాక్సిడెంట్ నిమిత్తం వెళ్ళిపోయింది, అందులోకి రిజర్వాయర్ లేకుండా నమ్మిద్దామని ప్లాన్ చేసి పంపారు. ఫస్ట్ వచ్చి సన్మాస్పత్రి ముందేనే వచ్చాయి. ఆ బాడీని బయట క్రాస్ చెక్ చేస్తే దెబ్బలు ఉన్నాయి, ఒంటి మీద దెబ్బలు ఉన్నాయి. కారేమో ఈ మేక వేణుమాధవరెడ్డిది. అండ్ ఇప్పుడు ఏ టైము ఏంటని చెప్పేసి టవర్ లొకేషను, కాల్ డేటా రికార్డులు ఇవన్నీ చెక్ చేస్తున్నప్పుడు వేణుమాధవరెడ్డి పరారీలో ఉన్నాడు. ఏంట్రా సంగతి క్రాస్ చెక్ చేస్తే అప్పుడు మొత్తం 1 by 1 చెక్ మొత్తం బయటకు వచ్చాయి. సో సింపుల్గా ఏం చెప్తానంటే, నేను ఇప్పుడు కొంతమంది వాళ్ళకి నచ్చినట్టుగా స్వేచ్ఛ పేరుతో కొన్ని పుస్తకాలు రాస్తారు, కొన్ని కామెంట్లు చేస్తారు, కొన్ని వీడియోలు పెడతారు. దానివల్ల జగన్మోహన్ రెడ్డి, ఓ చంద్రబాబు నాయుడు, ఓ పవన్ కళ్యాణ్, ఒక మోడీనో, ఒక కేసీఆర్, ఒక రేవంత్ రెడ్డి నొచ్చుకున్నారు. వాళ్ళ ఫ్యాన్స్ వచ్చేసి అగ్రహాలు ఊగిపోతున్నారు. ఈలోపు ఈ రాసిన వాళ్ళు, పోస్టులు పెట్టిన వాళ్ళు, వీడియోలు పెట్టిన వాళ్ళు వెళ్ళిపోయి నాకు వాళ్ళతో ప్రాణహాని ఉంది, నేను నిజమే చెప్పా, బట్ అది నచ్చట్లేదు, నన్ను కాపాడని చెప్పేసి అన్నాడు. ఇక పోలీసులు కూడా సరే జాగ్రత్తగా ఉండని చెప్పేసి అన్నారు, మేము చూసుకుంటాను, ఏదైనా ప్రమాదం నీకు వస్తే మాకు ఫోన్ చేయని అన్నారు అనుకున్నాను. ఇక అప్పటి నుంచి తను స్వేచ్ఛగా తిరుగుతున్నాడు. ఈలోపు అనుకుంటే ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగితే తనకి అయినప్పుడు ఇమీడియట్గా అతను ఎవరైతే విమర్శించాడో వాళ్ళే చేయించారంటే ఎలా? మొన్న అదే చాలామంది పవన్ కళ్యాణ్ అభిమానులు అన్నారు, వెళ్ళి ఇతను ఎందుకు చంపిస్తాడు పవన్ కళ్యాణ్, ఏం మాట్లాడుతున్నా మీరు, వెరిఫై చేయండి, వెరిఫై చేసాక మాట్లాడుకుందని అన్నారు. మొత్తం వెరిఫై చేసి క్రాస్ చెక్ చేస్తే వాళ్ళ ఫ్రెండ్స్ మధ్య నకిలీ ఇన్వాయిస్లతో
గవర్నమెంట్ని మోసం చేసి డబ్బులు నొక్కారు. తీరా ఆ పాపం అనేది మరలా లైసెన్స్ రెన్యువల్ చేయాలన్నప్పుడు డబ్బులు కావాలంటే ఫ్రెండ్ ఇస్తారా అని చెప్పేసి ఘోరాతి ఘోరంగా చంపేశాడు. ఇది ఓవరాల్గా జరిగింది. సో అంతిమంగా చెప్పింది ఏంటంటే మోసం చేసే డబ్బు సంపాదించడం, ఫ్రెండ్స్ కలిసి మోసం చేస్తూ ఏదైనా కానీ చేస్తూ పోతే దానివల్ల దొరికినప్పుడు కానీ దానికి సంబంధించిన లావాదేవీలప్పుడు కానీ మరలా మోసపోతుంటారు, మోసం చేస్తుంటారు, చంపడానికని వెనుకాడు. సో దయచేసి వద్దు. బొగ్గులు శ్రీనివాస ఆత్మకు శాంతి చేకూరని కోరుకుంటూ ఉన్నాను.